ఓం గం గణపతయే నమః. ఓం నృసింహస్వామినే నమో నమః. హరి ఓం. ఓం అగ్నిర్మూర్ధాదివ గగుత్పతిః పృథివ్యా అయం అపాగుం రేతాగుం సిజిన్వతి. ఓం అంగారకగ్రహదేవతాయే నమః. కుజగ్రహదేవతాయే నమః. ఓం వజ్రనఖాయ విద్మహే తీష్ట్రదగ్గుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు, లేనిపోని విరోధాలు, ప్రమాదాలు, అవసరం లేనటువంటి అప్పులు, కోర్టు వ్యవహారాదులు, అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు, విఘ్నాలు, దాంపత్య విచ్ఛిన్న దోషాలు, సంతాన దోషాలు, ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు, చంద్రలగ్నాతు, అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము, అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ, అంటే దృష్టి సంబంధము, నక్షత్ర సంబంధము, ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు, పితృ మాతృ శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి, మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ 28వ తేదీన, జూలై 28వ తేదీ 2025వ సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశుల వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగజేసినప్పటికీ ఇప్పుడు కన్యారాశి శత్రు రాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి, భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి కానీ, ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని కానీ ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో కానీ, లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్ర రూపకంతో కానీ, లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమః అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో, భచక్రంలో, అంతరిక్షంలో మేషరాశి నుంచి 6వ రాశిగా చెప్పబడుతోంది. అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగజేస్తూ ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది. మరి అట్లాగే ఈ యొక్క 6వ రాశి ముఖ్యంగా శత్రువులని, రోగాలని, అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా. అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము, మరి ప్రతి మనిషి బతకడానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి, లేదా ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి. దాన్నే వృత్తి స్థానముగా కూడా చెప్తారు. అట్లాగే ఏ మనిషి అయినా సరే, ఎవరినైనా సరే ఎదిరించాలన్నా, అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ, ఓరల్ పరీక్షలు కానీ, అంటే మాట్లాడటం ద్వారా, వాదన చేయటం ద్వారా, ముఖ్యంగా లాయర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి ఎవరైనా కానీ ఈ యొక్క 6వ స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు, వృద్ధి, రాసేటటువంటి ఎగ్జామ్స్, లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ 6వ భావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా, భావముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా. మరి మరి ఈ యొక్క 6వ భావము కన్యారాశి అవటం ద్వారా
మేనమామలని సూచిస్తుంది, వాళ్ళతో తగవులని సూచిస్తుంది, విరోధాలని, ప్రమాదాలని సూచిస్తుంది. అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని, ఆరో స్థానము, అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము. అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం, అంటే మన యొక్క మందులు, అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా వేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు, గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు, అలాగే మంగళుడు అని కూడా అంటారు. ఈయన భౌముడు, భూమి యొక్క పుత్రుడు, విష్ణుదేవుడి యొక్క అంశ. అందుకనే జ్వాలా నరసింహస్వామి. జ్వాల అంటే అగ్ని. కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి, అంటే ఒకటవ 8వ స్థానానికి అధిపతి. వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు. అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణుచుకునే స్వభావం వీళ్ళకు ఉంటుంది. ధైర్యం ఎక్కువ ఉంటుంది, పరాక్రమం ఎక్కువ ఉంటుంది. అట్లాగే అందరికన్నా నేనే ముందంజ ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు. అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా. అందుకనే కుజదోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు. అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం, దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని, కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి. అట్లాగే మనకి ఈ కుజుడు జూలై 28వ తేదీ నుండి ప్రారంభమై మరలా సెప్టెంబరు 12వ తారీఖు వరకు కూడా 47 రోజులు ఈ రాశిలో 3 నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు, అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశుల వారికి. ముఖ్యంగా మరి కన్యా రాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, అట్లాగే హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము కుజుడి యొక్క సొంత నక్షత్రము 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాల యొక్క సమూహము. కుజుడికి మిత్రుడైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రవి మిత్రుడే, చంద్రుడు మిత్రుడే, కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయనది అక్కడే ఉంది కాబట్టి మరి 3 నక్షత్రాలలో ఆయన దాదాపుగా జూలై 28 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు కూడా సాధ్యమైనంత వరకు ఈ 16 రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు, మిత్ర నక్షత్రంలో. మరి ఈ సూర్యుడు అటు క్రీడలు, ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు. క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరయ్యా అంటే కుజుడు అని చెప్పుకోవచ్చు. మేషరాశి నుంచి 5వ స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు. అట్లాగే కుజుడు రోగకారకుడు, సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు, ఇబ్బందులు పెట్టేవాడు, శత్రువుల్ని ఇబ్బంది పెట్టేవాడు, అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు. మరి ఇటువంటి వాడికి 5వ భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ 16 రోజుల్లో కూడా ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాశులకు ఉన్నటువంటి రాశుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా. ఆ తదుపరి దాదాపుగా కుజుడు 21 రోజులు హస్తా నక్షత్రము, చంద్ర నక్షత్రంలో 4 పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యా రాశిలో. చంద్రుడు మేషం నుంచి 4వ స్థానం అంటే మాతృస్థానము, అట్లాగే వాహన స్థానము, ఉద్యోగ స్థానము, అన్ని రకాల కంఫర్ట్నెస్ని, మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు. మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి, అగ్నికారకుడు. మరి ఈయన చూస్తే జలకారకుడు, జలతత్వపు రాశి. మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది, తప్పదు. అయితే ఏంటంటే కొన్ని ఈ కుజుడు వాత రోగాన్ని కలుగజేసేటటువంటి వాడు, చంద్రుడు జలతత్వ కారకుడు అంటే శ్లేష్మ రోగాలు. అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు 13వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా కొంతమంది రాశుల వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాత రోగాలు, శ్లేష్మ రోగాలు, జలుబులు, మోషన్స్, అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్, వాటి ద్వారా జ్వరాలు, లేకపోతే రకరకాల డయేరియా, రకరకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాశుల వారికి అవకాశాలు ఉన్నాయి.
ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ 3వ తేదీ నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు దాదాపుగా 10 రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యారాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు, ఇబ్బందులు, ప్రమాదాలు, గాయాలు, లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు, వాటిని వ్రణములు అంటారు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాశుల వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ కుజుడు మహాబల పరక్రమశారి, మంచి చేతనత్వం కలిగిన వాడు, అంటే నేను దేనికైనా సిద్ధమే అనేటటువంటి వాడు శత్రు రాశిలో ఉండటం ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడటం వేరు, దాంట్లో అతిగా వాదించటం, ఆయన అవతల వాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి, ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగశిర నక్షత్రం కావచ్చు, చిత్తా నక్షత్రం కావచ్చు, ధనిష్ట నక్షత్రం, ఈ 3 కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి. కన్యారాశి వారికి కుజగ్రహము జూలై 28వ తేదీ నుండి సెప్టెంబరు 12వ తేదీ వరకు కూడా జన్మరాశిలో కన్యారాశిలో ఉండటం అనేటటువంటిది ఒక రకంగా ఇబ్బందికరం, అవయవంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కన్యారాశి వారికి కుజుడు తృతీయ అష్టమాధిపతి అయి ఆల్రెడీ ఆయన కొంచెం కోపోద్రోక్తుడు, అంటే ఉద్రిక్తంగా మాట్లాడే స్వభావం ఉన్నవాడు, కయ్యానికి కాలు దువ్వేవాడు. మరి ఉన్నటువంటి కన్యారాశి కూడా న్యాచురల్ జోడియాక్లో కలహాలు, విరోధాలు, ప్రమాదాలు, జగడాలు, సమస్యలు, అప్పులు, శత్రువులు, రోగాలు. మరి ఈయన రోగకారకుడు, రోగస్థానంలో ఉన్నాడు. శత్రువులను వృద్ధి చేయడంలో మరి కుజుడే, ఎందుకంటే కుజుడు కలహకారకుడు, ఊరికే కలహాలు ఎక్కువ అయినాయి. స్వభావాన్ని బట్టి ఉంటుందండి కలహాలు. మామూలుగా ధనుస్సు రాశి వాళ్ళకి ఉంటాయి, లేదా గురుడు కూడా గురుగ్రహ జాతకులు కొంతమంది కలహాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ అది కాదు సమస్య. న్యాచురల్గా స్వభావం కుజుడికి ఉంది. ఆయన ఉన్న స్థానాన్ని బట్టి, ఆయన జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి వారి కీర్తిని వారే పాడు చేసుకుంటారు. ఉద్యోగంలో శత్రువుల్ని పెంచుకుంటారు. అవసరం లేకుండా వారు చేసేటటువంటి ఉద్యోగంలో, అది క్షురకర్మ ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారం స్థానం కాబట్టి వ్యాపారంలో ఉద్యోగం కావచ్చు, లేకపోతే మిలిటరీ పోలీసులకు సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే వైద్య రంగంలో ఎవరైతే ఆపరేషన్స్ గుండెకి సంబంధించి, లేకపోతే కండరాలకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వీళ్ళు సెలూన్స్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్స్, సివిల్ ఇంజనీరింగ్స్ చేసేటటువంటి వాళ్ళు, అంటే ముఖ్యంగా ప్లాన్లు గీసేటటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే దస్తావేజుల మీద సంతకాలు ఇవన్నీ చేయించే కరణాలు ఉంటారు. అంటే ఇట్లా మల్టీపర్పస్గా ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, సేవకా వృత్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది స్కిన్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు కావచ్చు. ఈ ఉద్యోగస్తులందరూ వారి యొక్క కీర్తిని వారే తుదముట్టించుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. అది వారి యొక్క అనాగరికంతో, అంటే నాగరికత లోపిస్తుంది. మాట్లాడే మాట పరుషంగా ఉండటం, లోపల ఓడి పెట్టుకొని బయటికి కూడా మాట్లాడటం, అందరినీ శత్రువులు చేసుకోవటం, అవతల వాళ్ళని అవమానించటం, అనుమానించటం, లేనిపోని వ్యవహారాలకు తలదూర్చటం, అవసరం లేకుండా అప్పులు చేయటం, లేదా అప్పులు ఇప్పించి సంతకాలు పెట్టి ఇరుక్కుపోవటం. ఇట్లా కన్యారాశికి కుజుడు వచ్చినప్పుడు లేనిపోని తలకాయ నొప్పులు. అట్లాగే తల్లి ఆస్తి ఉంటే తెలియకుండా ఫోర్జరీ సంతకాలు చేయించటం, లేకపోతే తల్లి ఆస్తిని ఏదో రకంగా తక్కువకో ఎంతకో కొంతకో అనాగరికం అంటే అదే అమ్ముకోవటం, ఏదో అవసరం లేని అప్పుల ద్వారా ఆనందాన్ని అనుభవించాలనుకోవటం, దూర ప్రాంతాలకు వెళ్ళాలి, లేకపోతే భార్య యొక్క సంతోషం కోసం వీరు అప్పులు చేయటం కన్యారాశి వారు. అవసరమా ఇవన్నీ? కాబట్టి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు వీరు చక్కగా వెళ్తారు, కాలేజీకి వెళ్తారు డైలీ, ఎక్కడో లోపిస్తుంది, సమస్య బిగిన్ అవుతుంది. పాఠాలు చెప్పే వాళ్ళతోనే, అది ప్రైమరీ నుంచి పెద్ద పిహెచ్డి వరకు ఎవరితోనైనా సరే, పాఠాలు చెప్పే వాళ్ళతోనే వీళ్ళకున్న కోపము, లోపల శత్రుభావన పెరిగిపోవటం, వాళ్ళతో మాట్లాడకూడని మాటలు మాట్లాడటం, పరుషంగా మాట్లాడటం, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ స్వభావాలన్నీ కూడా పాడు చేసుకోవటం. అట్లాగే వెహికల్స్ మీద అవసరం లేకుండా దూర ప్రయాణాలు, లాంగ్ ప్రయాణాలు పెట్టుకోవటం, దాని ద్వారా ఆకస్మికంగా పెట్టుకునే ప్రయాణాల వలన వారు అనారోగ్యాలు పాలవటం, తండ్రి ద్వారా శిక్షించబడటం,
లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులైతే కనుక వారు ఏదో ఒక దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ముఖ్యంగా జల సంబంధపరమైనటువంటి ఎవరైనా బిజినెస్లు చేస్తే కనుక వాటికి సంబంధించి వీరు లేనిపోని ఇబ్బందులు పడటం, ఇరుక్కుపోవటం దాంట్లో ఆ విషయాల్లో, ఆరోగ్యపరంగా రక్తహీనత, లేకపోతే మశూచి, డెంగ్యూ, ఈ కొన్ని సూక్ష్మ క్రిములు, దోమల వలన అనారోగ్యాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణం కూడా ప్రస్తుతానికి అదే సూచిస్తోంది. కాబట్టి కుజగ్రహము పాపగ్రహమై అసలు పూర్తిగా కన్యారాశి వారికి ఆయన పాపి అయి ఆయన చూసే స్థానాన్ని చెడగొట్టి భార్యతో అవసరం లేకుండా శత్రుత్వం పెంచుకొని విడిపోవటం దారి తీసే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఆల్రెడీ కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సమస్యలు ఇంకా వృద్ధి చేసుకుంటారు. అవసరం లేని మాటలు కోర్టులో కూడా, జడ్జీల ముందు కూడా. కాబట్టి మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. వాహనాలు తోలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తోలండి. ఒకవేళ ఏదైనా వాళ్ళు డాష్ ఇచ్చినా, మీరు డాష్ ఇచ్చినా, ఏదో పొరపాటు జరిగిపోయిందని చెప్పి నమస్కారం చేసి పక్కకి వెళ్ళండి. కానీ సై అంటే సై అని మీలో ఉన్న కోపాశక్తి అంతా, మీలో ఉన్న ఉత్సాహాన్ని బయటపెట్టేయడం, మీదే తప్పని చేయి చేసుకోవటం, అవతల వాళ్ళు 10 బాధటం, హాస్పిటల్కి వెళ్ళటం, ఇవన్నీ దానివల్ల మీకే సమస్యలు, చదువుకి ఆటంకాలు కలుగుతాయి. కాబట్టి కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కండరాల నొప్పులు అవి వచ్చే అవకాశాలు ఉంటాయి, విరోచనాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త పడండి. అన్నదమ్ముల మధ్య ఆకస్మికంగా కొన్ని సమస్యలు, ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి తల్లిదండ్రుల యొక్క ఆస్తుల పట్ల. కాబట్టి ఆస్తుల పరంగా, భార్య పరంగా, ఏదైనా వ్యాపారంలో పెట్టుబడుల పరంగా, లేకపోతే ఒక వస్తువు వ్యాపారంలో ఇద్దరు భాగస్వాములు అయితే వాళ్ళల్లో ఒకటి దొంగతనం చేయటం, అవతల వాడంటే దాన్ని ఓట్రించడం, వాదం చేయటం, వితండవాదం చేయటం, వీటి ద్వారా భాగస్వామ్యంలో విడదీయటం అంటే విడదీసేదాకా వస్తుందన్నమాట పరిస్థితి. మధ్యవర్తులు ఉంటే వాళ్ళను కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. కాబట్టి ముఖ్యంగా కన్యా రాశిలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వాన్ని, లోపాన్ని సూచిస్తోంది. విద్య యందు విద్యార్థులకి లోపాన్ని కలుగజేస్తోంది. ప్రయాణాలందు విఘాతాలని, ఇబ్బందుల్ని, లేనిపోని ఆపరేషన్స్ని సూచిస్తోంది. మెదడుకి సంబంధించి, కండరాల్లో ఉన్నటువంటి మజ్జకు సంబంధించి, రక్తహీనతకు సంబంధించి, లేకపోతే పేగుల లోపల ఉండేటటువంటి ఒక ద్రవ పదార్థానికి సంబంధించినటువంటి ఇష్యూస్ తగ్గిపోతాయండి, తగ్గమని కాదు, ఇబ్బందులను కలుగజేసే అవకాశం ఉంటుంది. ఎపెండిసైటిస్ అంటారు, అంటే కడుపు నొప్పి బాధ, లేకపోతే ఎప్పుడో తిన్నటువంటి మసాలా దినుసులు, కారాలు ఇప్పుడు కడుపులో మంటని, అల్సర్స్ని కలుగజేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్నీ తగ్గించండి, భగవద్ ధ్యానంలో ఉండండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి డైలీ ప్రదక్షిణాలు చేయండి, శత్రు రోగ రుణవృద్ధి కోసము జ్వాలా నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధించండి. నరసింహస్వామి ఎక్కడుంటే అక్కడ పరిగెత్తండి, ఆయన సేవల్లో పాల్గొనండి, ఆయన్ని స్మరిస్తూ ఉండండి. లోపల మీలో ఉన్నటువంటి కోపాన్ని మీరే తగ్గించుకోండి, ఎవరు తగ్గించరు. అనవసరమైన మాటలు, వాగ్వాదాలు తీసేసేయండి. అప్పుడే మీరంటే ఏంటో ఆ స్వామివారు మీకు తెలియజేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే కుజగ్రహ జపాన్ని, దానాలు, హోమాదుల ద్వారా కొంత ఈ 47 రోజులు మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేయండి. అలా అంటే జాతకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకి అద్దంలో ఈ యొక్క గోచారంలో చూపిస్తూ ఉంటాయి. కాబట్టి జాతకం ద్వారానే అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు ఏ రకమైన సమస్యలు, వృత్తి ఉద్యోగాదులు, ఏ విషయంలో సమస్యలు ఉన్నా జాతకాన్ని చూపించుకోవడం ద్వారా మాలాంటి వేదమూర్తుల దగ్గర అటు పాండిత్యము, జ్యోతిష్య శాస్త్రంలో రెమెడీస్, వీటి ద్వారా మాత్రమే మనిషి మనుగడ సాగుతుందని మాత్రం గుర్తుంచుకోండి. జ్యోతిష్యాన్ని నమ్మాల్సిందే, పరిహారాలు ఆచరించాల్సిందే, ఇంతకుమించి వేరేది మూడవది లేదు. ఇక న్యాయము, అన్యాయం అనేది అవతలవాడి కర్మ. అది జ్యోతిష్కుడు కావచ్చు, పండితులు కావచ్చు, వేదమూర్తులు కావచ్చు, చెప్పేవాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క కర్మ ప్రారంభంలో వారికి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు అనుకుంటూ మీరు ప్రశాంతంగా ఉండగలిగితే కనుక కన్యారాశి వారు ఈ 2 నెలల కాలం జాగ్రత్తగా, నెలన్నర కాలం జాగ్రత్తగా ఉండవలసిన ధర్మం అయితే ఉన్నది. ఓం అంగారక గ్రహాయ నమః.